స్వీకరించకూడదు. ఆ స్వీకరించడం వల్ల మనం చేసే పూజలో ఏకాగ్రత తగ్గుతుంది కాబట్టి జీర్ణం అయిపోయి ఉండాలి. అక్కడి నుంచి సాయం సమయం సంధ్యా సమయంలో పూజాది కార్యక్రమాలు చేసుకుంటాం. 12 గంటలలోపు సుమారుగా 4వ పాదం భిక్ష చేయటం. 4వ పాదం చూశారు 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు నిశిరాత్రి సమయం. నిశిరాత్రి సమయంలో పూజాది కార్యక్రమములు కూడా ఏమీ చెయ్యకూడదు. అట్లాగే ఈ శరీరానికి ఎటువంటి పదార్థములు కూడా పెట్టకూడదు. మన నియమంలో ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి. ఈ శరీరం ఏదైతే మనం ఏకాగ్రత కోల్పోయే విధంగా మనం చేస్తూ ఉంటామో కాబట్టి వాటిని విసర్జించమని చెప్పింది. రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు నిశిరాత్రి సమయం. ఆ నిశిరాత్రి సమయంలో కనుక మనకు భుజించినట్టయితే రాక్షస స్వభావం కలుగుతుంది శరీరానికి. అసలు మానవులు చేసేది ఇప్పుడు ప్రతివారు ఎవరన్నా ప్రేమ ఆప్యాయతలన్నీ కూడా చాలా తగ్గిపోయినాయి. మన విజయవాడ అవతల ఇబ్రహీం పట్టణంలో ఆతండ్రి వెంకటరత్న నాయుడు గారు తెలుసు కదా, వాళ్ళ అబ్బాయి బాలాజీ నాయుడు గారు వాళ్ళ అబ్బాయి వివాహం చేయడానికి వెళ్ళాం. వెళ్ళి వచ్చే దారిలో అటు ఎక్కడో తిరిగి మొత్తానికి మా డ్రైవర్ గారు ఒక రోడ్లో తీసుకొచ్చాడు బందర్ రోడ్డు ఎక్కించడానికి. ఇంకో చోటకి ఎక్కడో పనండి. అక్కడ రాత్రి 1 గంట 9 గంటల లగ్నం. అక్కడ అప్పుడు షాపింగ్ తింటున్నారు అందరూ పిల్లలు. 12 గంటల వరకు దైవ కార్యక్రమాలు చేసుకునే సమయం. 12 గంటల నుండి 2వ పాదంలో సగభాగం పితృ కార్యక్రమాలు చేసుకునే కార్యక్రమం అపరాహ్నమ వేళ. అందుకనే మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనం చేయొచ్చు. అక్కడి నుంచి సుమారుగా 3 గంటల ముందు పూజ చేసే 3 గంటల